సదా నన్ను నడిపే నీ చెలిమే గుడి క్లోజ్ అయిపోయిందమ్మా. దర్శనానికి రేపొద్దున రండి. పంతులు గారు, దర్శనానికి కాదు, మేము ఈ రాత్రికి ఈ గుళ్ళో తలదాచుకోవచ్చా? అలా కుదరదమ్మా. వేరే ఎక్కడికైనా వెళ్ళండి. ఎందుకు కుదరదు? ఎవరు కుదరదన్నారు? ఆ దేవుడా? మాకంటూ ఎవరూ లేరు. మాకు ఇల్లు కూడా లేదు. అందరికీ దేవుడే దిక్కంటారు కదా, మరి దేవుడి గుళ్ళో ఎందుకు వద్దంటున్నారు? నీర్జా, నువ్వు ఊరుకో. పంతులు గారు, తను చిన్నపిల్ల, తను అలా మాట్లాడేందుకు మీరేమనుకోవద్దు. పర్వాలేదమ్మా. చిన్నపిల్లలు దేవుడితో సమానం. మీరు ఈ ఊరికి కొత్తనా? అవునండి. సరేనమ్మా, ఇక్కడే ఉండండి. ఆలయ కమిటీ వాళ్లతో నేను మాట్లాడతాను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని పంతులు గారు. అంతా ఆ పైవాడి లీలమ్మా. బహుశా ఆయనే ఇక్కడికి మిమ్మల్ని పంపించుంటాడేమో. జాగ్రత్తగా ఉండండి తల్లి. అలాగే. అమ్మా బంగారు తల్లి, నీ పేరేంటమ్మా? నీరజ. ఓ నీరజ, చాలా చక్కని పేరమ్మా. లోపల తాళం పెట్టుకోండమ్మా. అమ్మా, ఈ గుడి మన జైలు గోడల కంటే పెద్దగా ఉంది కదమ్మా. సరే, పద పద, బజ్జుంది గాని దా. చూడు చూడు ఆరుతున్న సెలయేరు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఏ చోటాగనుంది, నింగిలోని నీలి మేఘమేమి అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా తేలి తేలి పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది, గాలిలోన గువ్వలాగా ఆడుకోమన్నది. ఎండా వాన వస్తూ ఉన్నా, పగలు రేయి అయిపోతున్నా, సీతాకోక రెక్కల్లోనా ఎగిరెళ్ళే చిరువాస చల్లారునా, ఉన్న కొంత కాలమైన నవ్వుతూ అలా రంగు రంగు పూలలోని తేనె పాటని పాడేస్తూ పూట పూట తీయగా సాగి సాగి పోవాలని, ఆగి పోని పోరాదని. వీళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. ఆరారీరు సాగి సాగి పోవాలని,
ఆగి పోనీ పోరాదని ఆరి శుభోదయం తాతగారు.